హలో నేను మిస్ రావు. కొండను తవ్వి ఎలికను పట్టారంటారు పెద్దలు, ఇది సామెత. కానీ చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు గురించి ఇంత కూడా ఛార్జ్షీట్లో పొందుపరచలేకపోయారు. కానీ ఆయన మాత్రం 25వ ప్లేస్లో ఉన్నటువంటి A1ని ఇప్పుడు A1 చేసి పడేశారు చంద్రబాబు నాయుడు. అంతవరకు చేయగలిగారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం రామకోటి గారు అడ్వకేట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామకోటి గారు. నమస్తే అండి సార్. నమస్తే. సో చంద్రబాబు నాయుడిని ఎట్టకేలకు A25 నుంచి A1కి తీసుకొచ్చారు ఛార్జ్షీట్లో, ఫైబర్ నెట్ కేసులో. ఏంటి అసలు ఆధారాలు ఏమన్నా ఛార్జ్షీట్లో చూపించారా, లేదంటే ఊరికే ఛార్జ్షీట్ వెయ్యండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వేసినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మనకు సిఆర్పిసిలో 154 సిఆర్పిసి ప్రకారం ఇట్ ఈజ్ నాట్ ఏ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఇట్ మే బి కొరాబరేటివ్ ఆర్ కాంట్రడిక్షన్ పర్పస్. సో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లిస్ట్లో ఉండి ఇప్పుడు మొదటి ముద్దాయిగా చేర్చడం అనేది హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి ఈ కేసు ఏంటి, దీని నేపథ్యం ఏంటి అని ఒకసారి ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనకి చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి అంశం ఆయన టెక్నాలజీకి మారిపోయారు. మనం హైదరాబాద్లో కనుక చూసినట్టయితే హైటెక్ సిటీ కానివ్వండి, ఈ మనకి విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన క్రమంలోనే. ఆయనకు ట్యాగ్ నేమ్ కూడా ఉంది. ఆయనకు ఒక ట్యాగ్ నేమ్ ఏంటంటే హైటెక్ సీఎం అనే ట్యాగ్ నేమ్ కూడా ఉంది అప్పట్లో. అవును. మనకి రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ సాంకేతిక విప్లవానికి కలగన్నారో ఆ కళల్ని ఎవ్వరు కూడా భారతదేశంలో సహకారం చేయలేదు. దాన్ని పునాదేసి ఒక హైటెక్ సీఎంగా ఆయన, అదేవిధంగా మనకి ఈరోజు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాల్లోకి వెళ్ళి ఇంత మనకి ధనాన్ని సంపాదించుకొని భారతదేశానికి అది ద్రవ్య రూపంలో మళ్ళా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్నా, మన యువత మొత్తం కూడా ప్రపంచానికి అలా నాదెళ్ల సత్య కానీ సుందర పిచ్చాయ లాంటి వాళ్ళు ఈరోజు మనకి ప్రపంచం మొత్తం మీద కూడా వాళ్ళు కంపెనీలను ఏళ్తున్నారన్నా దానికి మూల పురుషుడు, ఆది పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అనటంలో అతిశయోక్తి లేదు. భారతదేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సుని, ఆయన పరిపాలనని అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు మనకి కొంతమంది రాముడిని మెచ్చుకుంటే రావణాసురుడు కూడా మెచ్చుకోవాలి, రాముడికి నచ్చలా. కృష్ణుడు, మనం అందరం కృష్ణుని ఆరాధిస్తూ ఉంటాం, మరి శిశుపాలుడికి నచ్చలా. నచ్చడం అంటే దేవుళ్ళే అందరికి నచ్చలా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా నచ్చుతాడు, మెచ్చుతాడు అది కాదు. మెజారిటీ ప్రజలు మనకి చంద్రబాబు నాయుడు గారిని ద్వారా ప్రయోజనం పొంది ఆయన మొన్న అక్రమ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టినప్పుడు ఆ విదేశాల్లో ఉన్న యువత కానీ, స్వదేశంలో ఉన్నవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమని, బాధని చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, అందరు రాజకీయ నాయకులు కూడా చనిపోయినాక ఎవరెవరు బాధపడ్డారో తెలుసుకునే అవకాశం ఉండదు. నాకు జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో ప్రవేశపెట్టినాక నా మీద ఎంత బాధ ఉందో, ప్రజలకు నేను ఏం చేశానో నా కళ్ళతో నేను చూసుకున్నాను అని వారి నోటి అంటే వారు అన్న మాటలు. అంటే ఒక గేదె చనిపోతే దాని పాడి బయటపడ్డట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు కూడా ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినాక ఈ రోజు తెలిసింది. ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసులో ఇప్పుడు షార్ట్ షీట్ లో వేసినటువంటి అంశాలను మీరు పరిశీలించి ఉంటారు. ప్రధానమైన అంశాలు ఏం ప్రస్తావించారు వాళ్ళు? దానికే వస్తున్నా. ఇప్పుడు ఫైబర్ నెట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడటం కోసం ఇదంతా నేను చెప్పాను. ఎందుకంటే సాంకేతిక విప్లవానికి మనం ఆయన నాంది పలికాడు కాబట్టి రాష్ట్రం విభజించబడ్డాక ఈరోజు మనం కరోనా వచ్చినప్పుడు అందరం కూడా ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేసాం. అందుకనే ప్రతి కంపెనీలు కూడా మనకి ఇళ్లలో కూర్చోబెట్టి వర్క్ చేస్తే మనకు జాబులు ఇచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా రాకముందే ఇంటింటికి ఇంటర్నెట్ అనే ఒక కాన్సెప్ట్ని తెచ్చారు. మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెప్పింది అది. కరోనా వచ్చినాకనే హోంవర్క్ మనం ఇంట్లో నుంచి పనిచేయటం అనేది మనం చూసాం. సాఫ్ట్వేర్ అందరూ చేశాడు. అవన్నీ చేసినందువల్ల ఇప్పుడు అవన్నీ చేసినందువల్ల ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది. రాజమండ్రి జైలులో ఆయన 53 రోజులు ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏపీసీఐడి తేల్చింది ఏంటి? నేను అదేనండి చెప్తున్నాను. ఆయన ఇంటింటికి ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ని తెచ్చారు. ఫైబర్ గ్రిడ్ అనగానే శ్రోతలకు అర్థం కావాలా.
ఎందుకంటే ఆయన కోసం కదా. ఈ రోజు ఇంటింటికి ఇంటర్నెట్ వస్తే ఏ యువత అయినా ఇంట్లో కూర్చొని ఉపాధి అవకాశాలని, మనకి ముఖ్యంగా మహిళలు ఇంటి పని చేసుకుంటా కూడా వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం కావాలని చెప్పి ఫైబర్ నెట్ అనే కార్యక్రమాన్ని 3,500 కోట్లతోటి 2014లో ఈ రాష్ట్రం విభజించబడ్డాక ప్రధానమైన వనరులు మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి అమరావతి నుంచి కూడా మనం కొంత స్టార్ట్ చేయాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఆయన చేశారు. చేసినప్పుడు దాంట్లో ఇప్పుడు ఏమూరి హరిప్రసాద్కి, అదేవిధంగా సాంబశివరావు గారికి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. వాళ్ళు చెప్పే వాదం ఏంటంటే ఇప్పుడు నాసి రకమైన వస్తువులు కొన్నారు, అవి 12 లక్షలు కొంటే 2 లక్షలు పని చేయలేదు, 10 లక్షలే పని చేశాయి, అది ఆయన అనుచరులకు ఇచ్చారు. అందుకని దీంట్లో అవినీతి 333 కోట్లు జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అనేది వాళ్ళు చెప్పాలని వాళ్ళ ఉద్దేశం. నేనేమంటానంటే రామకోటి గారు దీంట్లో ఈ ఛార్జ్ షీట్ లో ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి డబ్బుల్ని పక్కదోవ పట్టించారు అనేది ప్రధానమైనటువంటి ఆధారంగా ఆ ఛార్జ్ షీట్ లో చూపించారు. ఓకే, ఇప్పుడు ఫేక్ ఇన్వాయిస్లు పెట్టడానికి, దారి మళ్లించడానికి ఇది వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా ఎఫ్ఐఆర్లు చెప్పింది ఏంటంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏదైతే మనకి కాంట్రాక్ట్ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో దానికి వ్యతిరేకంగా ఇచ్చారనేది ఫస్ట్ వాదం. దాంతోపాటు వాళ్ళు చెప్పినటువంటి 333 కోట్లలో భారత్ నెట్కి సంబంధించి 1600 కోట్లు, అదేవిధంగా మనకి బాక్సుల కొనుగోలులో 600 కోట్లు, అదేవిధంగా మిగతా 950కి సంబంధించి ఈ సీసీ కెమెరాలు కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఫేక్ ఇన్వాయిస్ను సృష్టించి హరిప్రసాద్ గారికి ఇచ్చారు, ఏమూరు హరిప్రసాద్ గారికి ఇచ్చారు అనేది వాళ్ళ అభియోగం. మనం ఏమంటామంటే ఇవన్నీ కూడా బడ్జెట్ అలాట్మెంట్ జరిగి క్యాబినెట్ అప్రూవల్ జరిగి దాన్ని టెండరింగ్ ద్వారా పాడుకొని వాళ్ళు వచ్చారు. కాకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీ టెరా కంపెనీని మళ్ళా లిస్ట్ లోకి తీసుకొచ్చి చేశారు. ఇవి నిబంధనలకు వ్యతిరేకం, ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కాబట్టి దాని బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి కంపెనీని మీరు ఏ విధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆరోపణ. ఇది బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి లైసెన్స్ ఉందా లేదా, దీన్ని చట్టవిరుద్ధమా కాదా అని కోర్టు తేల్చుతుంది, అది ఒక అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు 25వ ముద్దాయి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ విధంగా వస్తారు? ఇప్పుడు వాళ్ళు కక్ష సాధింపు చర్యకి పాల్గొన్నారు అంటానికి ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఎక్కడైనా ఏ క్రిమినల్ కేసులైనా ఏ 1వ ముద్దాయిగా మీరు చేర్చడంలోనే మీ రాజకీయ కక్ష సాధింపు చర్య ఉంది, అదొకటి. 2, ఆ రోజు ఇప్పుడు A2గా లోకేష్ గారిని చేర్చారు. లోకేష్ గారి పాత్ర ఏంటండి? ఆ రోజు 2017 దాకా లోకేష్ గారు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. 2017 ఈ టెండర్ ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. 2014, 15, 16, 17 ఆయన మంత్రి గారు. అప్పుడు ఆయన ఏ విధంగా మీరు ముద్దాయిగా చేరుస్తారు? ఆయన పాత్ర ఏంటి అంటే ఆయన చేసుకున్న పాపం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కావటమే ఆయన చేసుకున్న పాపమా? చంద్రబాబు నాయుడు గారి కడుపును పుట్టడమే ఆయన చేసిన పాపమా? ఎన్టీ రామారావు గారికి మనవడు కావటం ఆయన చేసిన పాపమా? భువనేశ్వర్ గారి కొడుకు కావటం ఆయన చేసిన పాపమా? ఆయన మీరు ఏ విధంగా ఆయన మంత్రి కానప్పుడు, ఎమ్మెల్సీగా లేనప్పుడు, ఎమ్మెల్యేగా లేనప్పుడు ఆయన మీద మీరు ఈ అభియోగం చేస్తారు? ఛార్జ్ షీట్లో A2గా ఆయన రోల్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మీరంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన మీద కూడా చేయడానికి లేదు. ఎందుకంటే ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాక అది ఆయన అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినాక చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకు సంబంధం లేదు. సరే మీరు పెట్టారనుకోండి, 25వ ముద్దాయిని 1వ ముద్దాయిగా ఏ విధంగా చేరుస్తారు? రామకోటి గారు ఇప్పుడు A1, A2 అంటే నిందితుడిని సంఖ్యను మార్చడం అనేది ఫస్ట్ కేసు ఇదేనా? అంతకు ముందు ఇలాంటి జరిగాయా? మనకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా ఎక్యూజ్డ్ నెంబర్ మారదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్యూజ్డ్ నెంబర్ని మార్చడానికి ఇన్వెస్టిగేషన్లు చేశారంటే ఇది లోపభూయిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అని మనకు అర్థం అవుతా ఉంది. ఫస్ట్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడే, మనకు రిపోర్ట్ వచ్చినప్పుడే వాళ్ళు ముందుగానే దాన్ని నిర్ణయించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 19 మంది, తర్వాత 25వ ముద్దాయిగా చేర్చారు. ఆయన్ని ఎందుకు మీరు అంచెలంచెలుగా ఆయన ఎఫ్ఐఆర్ లో ఆయన స్థానాన్ని మీరు మారుస్తున్నారు? ఎందుకు ఆయన మీద మీరు కావాలని ఆయన పాత్రను ఎక్కువ చేసి చూపిస్తున్నారు? మీరు చూపించినంత మాత్రాన ఆయన మీద పాత్ర పెరగదు. ఇది ఒక రకంగా క్రిమినల్ జస్టిస్ లో మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒక వ్యక్తి మీద కనుక ఎక్కువ నేరారోపణ చేస్తే అది డౌట్ఫుల్ సర్కమ్స్టెన్స్ కేసు కొట్టేయడానికే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడు కూడా బియాండ్ ద రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రూవ్ చేయాలి.
Right. వాళ్ళు బియాండ్ ద రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయనప్పుడు కేసు ఇట్ ఈస్ ఎ ప్యాటర్ టు ద ప్రాసిక్యూషన్. దాని అందుకని ప్రాసిక్యూషన్ హెస్ ఫెయిల్ టు ద ప్రూవ్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ అనే పాయింట్ లో కేసుని ఎక్విటల్ చేయడానికి అవకాశం ఉంది, కొట్టేయడానికి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటి గారు విశ్లేషణ అందించినందుకు. సో ప్రస్తుతం అయితే ఛార్జ్ షీట్ వేసింది ఏపీసీఐడి. దాంట్లో A25 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని A1గా చేర్చింది. ఇదే కేసు కొట్టేయడానికి ప్రధానమైనటువంటి అంశంగా మారబోతుంది అనేది రామకోటి గారు చెప్తున్నారు. సో కోర్టులో ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.